జయలలిత, రజనీకాంత్ వంటి ప్రముఖులు కూడా ఆయన సేవలు ప్రశంసించారు. మణిమారన్ సమస్య పరిష్కారమైన తర్వాత టోపీ అమ్మకు మరింత ప్రఖ్యాతి లభించింది. ఈ ప్రాచుర్యంతో పాటు ఆమెకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆమె లాలాజలం ఒంటికి రాసుకుంటే చర్మ వ్యాధులు మటుమాయం అవుతాయని, ఆమె విడిచిన దుస్తులు ముట్టుకుంటే ఎలాంటి జబ్బులైనా నయం అవుతాయని, ఆమె తాగిన టీ కప్పులోని టీ తాగితే రోగాలు నయమవుతాయని, ఆమె నవ్వితే ధనప్రాప్తి కలుగుతుందని, డబ్బులు స్వీకరిస్తే ఐశ్వర్యం కలుగుతుందని, చెప్పులిస్తే గ్రహ బాధలు తొలగిపోతాయని రకరకాలుగా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. దీనితో భక్తులు ఆమెను ఏదో రకంగా తాకాలని, ఆమె చూపు తమ మీద పడాలని విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవల కాలంలో కొందరు భక్తులు ఆమెను రక్షణగా ఉంటూ మానవహారంగా ఏర్పడి భక్తుల తాకిడిని నియంత్రిస్తూ గిరి ప్రదక్షిణం చేయిస్తున్నారు. గిరి ప్రదక్షిణ సమయంలో కాలభైరవులే ఆమెకు రక్షణగా ఉంటారని స్థానికుల విశ్వాసం. మతిస్థిమితం కోల్పోయినట్లు కనిపించే పాత బట్టలు ధరించి, మురికితో, లాలాజలంతో, అట్టకట్టిన శిరోజాలతో ఉన్నప్పటికీ చాలామంది ఆమెలో దైవాన్ని చూస్తారు. 16 సంవత్సరాల క్రితం ఒకతను మూత్రపిండాలతో వచ్చినప్పుడు ఈమె అతన్ని తాకడం వలన అది అతనుకున్న సమస్య పోయిందని మణిమారన్ అనే వ్యక్తి స్పెషల్‌గా చెప్పాడంట. అప్పటి నుండి ఈ టోపీ అమ్మ వెలుగులోకి వచ్చింది. అంటే అంతకుముందు టోపీ అమ్మ అక్కడనే ఉండేది గదా! ఎవరు గుర్తించలేదా అనేది ఇక్కడ ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఆమె అక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలయితున్నా కూడా ఎవరు గుర్తించలేకపోవటం కొంచెం బాధాకరమే. ఎందుకంటే ఆమె పొద్దున్నే లేచి గిరి ప్రదక్షిణ చేసి కిందికి వచ్చి ఎప్పుడు అదే ధ్యాసలో ఉండి అంటే మురికి బట్టలు వేసుకొని లాలాజలం ఆ బట్టల పైనే పడుతుండేది. ఒకప్పుడు పిచ్చిదానిలా చూసేవారా ఏందనేది మిస్టరీగానే మిగిలిపోయింది.